కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నేను జోధ్పూర్ పాకిస్తాన్ ఉక్కు సంకెళ్ల నుంచి, మహమ్మద్ అలీ జిన్నా ఉక్కు సంకెళ్ల నుంచి జోధ్పూర్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో పార్ట్ 2, పార్ట్ 1 ఈ రెండు కూడా చెప్పాను. తర్వాత అలాంటి చరిత్రనే మళ్ళొక్కటి రాజస్థాన్లో. రాజస్థాన్ చాలా పెద్ద రాష్ట్రం, అంటే వైశాల్యం చాలా పెద్దది. 3,43,000 చదరపు కిలోమీటర్లు, అంటే వైశాల్యం రీత్యా భారతదేశంలో చాలా పెద్దది. అయితే చాలా ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో ఉండేది, కానీ ఇంకా పెద్ద భూభాగము 22 సంస్థానాధీశుల చేతుల్లో ఉండేది. దాంట్లో జోధ్పూర్, ఉదయ్పూర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిలో మరొక్కటి అమర్కోట్. ఇది థార్ ఎడారి నుంచి పాకిస్తాన్కు పోయేటటువంటి సింధ్ ప్రాంతంలో ఉంటుంది. సుమారుగా 500 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, కొంచెం జనాభా తక్కువ. ఇది జనాభా తక్కువ, వైశాల్యం తక్కువ, 190% మంది హిందువులే. ఉమర్కోట్ రాజు కూడా హిందువే, ప్రజలు కూడా హిందువులే. ఆ రాజు పేరు ఏంటంటే అర్జున్ సింగ్, రాణా అర్జున్ సింగ్. ఈయన 43వ తరానికి చెందినవాడు అనుకుంటా, సబ్జెక్టుల కరెక్షన్. ఈ 3, 2 ఏదన్నా కానివ్వండి. ఈ ఉమర్కోట యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఉమర్కోట్ అంటున్నాం, పాకిస్తాన్లో చేరిన తర్వాత అది అంతకుముందు అమర్కోట్ అన్నట్టు. రాజా అమర్ సింగ్ పేరు మీద కట్టింది. కొంత బ్యాక్వర్డ్ కండి పోవాలి మనం, కొంత చరిత్రను. 1540 నుంచి 1545 వరకు బాబర్ యొక్క కుమారుడు హుమాయూన్, మంచి వ్యక్తి. షేర్ సింగ్ ఆఫ్ఘన్ రాజు, వీరిద్దరి మధ్యకు భీకర యుద్ధం జరుగుతుంది. షేర్ సింగ్ దగ్గర సైన్యం తక్కువ ఉంటుంది, హుమాయూన్ దగ్గర సైన్యం ఎక్కువ ఉంటుంది. కానీ ఆయనతో, షేర్ సింగ్తో పోరాటం చేయలేక కనౌజ్ నుంచి పారిపోతాడు. పారిపోయి అనేక ప్రాంతాలకు తలదాచుకోవడానికి పోతాడు. దాంట్లో లాహోర్ ఒకటి ఉంది, అనేక ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ షేర్ సింగ్ గొప్ప వీరుడండి, ఆఫ్ఘన్ రాజు. ఆయన చాలా గొప్ప డెవలప్మెంట్స్ చేశాడు. అగ్రికల్చర్కి హైవేస్ బాగా డెవలప్ చేశాడు ఆ కాలంలో. అంటే ఆ కాలంలో ఎటువంటి హైవేస్ ఉండాలో అలాంటివన్నీ చేశాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటిది కట్టాడు. ఇరిగేషన్ బాగా డెవలప్ చేశాడు, గ్రీనరీని బాగా డెవలప్ చేశాడు షేర్ షా. అయితే హుమాయూన్ని వెతుక్కుంటూ అన్ని ప్రాంతాలకు పోతే, చివరికి ఎక్కడ రక్షణకు పోతే రాజస్థాన్లో ఒక చిన్న కోట కనిపిస్తుంది కొండ మీద. ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ కోట పాలకుడు రాజు, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. నేను హుమాయూన్ని, నన్ను షేర్ షా వెతుకుతూ వస్తున్నాడు చంపడానికి, నాకు ఆశ్రయం కావాలి అంటే, రాజపుత్రులు, వీడు షోడా వంశానికి చెందినటువంటి రాజపుత్రుడు, ఈయనకు ఆశ్రయం ఇస్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి మధ్య స్నేహం బాగా ఉంటుంది. సరే, ఇదంతా కథ వదిలేసేయండి. 15వ శతాబ్దం నుంచి మళ్ళా 19వ శతాబ్దంకి వచ్చాము. అయితే ఈ చిన్న సంస్థానము పాకిస్తాన్లో కలవాలా, భారత్లో కలవాలా అన్న మీమాంస వచ్చింది. అయితే ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఒత్తిడి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆయనకి ఇష్టం లేదు భారత్లో కలవడం. తర్వాత ఎందుకు ఇష్టం లేదు అన్న విషయాన్ని పరిశీలన చేస్తే, మాకు సింధు ప్రాంతంతో చాలా కాలం నుంచి స్నేహం ఉంది. ఆ బుట్టో వంశము, అంటే అప్పుడు జునాగఢ్, ఇప్పుడు గుజరాత్లో ఉంది, సోమనాథ్ టెంపుల్ అక్కడే ఉంటుంది. ఆ జునాగఢ్ సంస్థానానికి చెందినటువంటి ప్రధానమంత్రితో మాకు స్నేహిత బాగుంది, మా ఇద్దరి మధ్య వ్యాపారం బాగుంది, వర్తకం బాగుంది, మాకు ఇండియా కంటే యాక్సెస్ బాగా ఉంటుంది అని చెప్పేసి మొండిగా మహమ్మద్ అలీ జిన్నాతో కలుస్తున్నట్టుగా సంతకం పెట్టాడు రాజా అర్జున్ సింగ్. ఇప్పుడు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మమ్మల్ని అడగకుండా చెయ్యకుండా ఎందుకు కలిసింది, ఏంటి అని చెప్పి ఆరా తీస్తే, ఎంత దుర్మార్గం చూడండి. అర్జున్ సింగ్ యొక్క ఆస్తులన్నీ కూడా కరాచీలో ఉన్నాయట. ఒక్కవేళ నువ్వు కరాచీలో ఉన్న ఆస్తులు నీకు కావాలి అంటే నీ సంస్థానాన్ని భారత్లో కలపొద్దు, పాకిస్తాన్లో కలుపు అని చెప్పి జిన్నా చెప్పడం జరిగిందంట. జిన్నా బెదిరించాడట. అంటే పైగా ఈయన ఏం చెప్తారంటే, అర్జున్ సింగ్ నేను జిన్నా చాలా ప్రాణ స్నేహితులము అని చెప్పేసి. ప్రాణ స్నేహితులు లేదు, ఏం లేదు, బొమ్ము లేదు. అయితే ఈ రాణా అర్జున్ సింగ్ యొక్క ఆస్తులన్నీ కరాచీలో ఉన్నాయి.
నువ్వు భారత్లో కలిస్తే మీ ఆస్తులన్నీ పోతాయి అంటే తన ఆస్తులను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి పాకిస్తాన్లో కలిసింది ఉమర్కోట్. ఇప్పుడు ఈ సింధ్ ప్రాంతంలో ఒక చిన్న పట్టణం అంటే జిల్లా లాంటిది. అప్పుడు 85% హిందువులు, ఇప్పుడు 25% కంటే తక్కువ ఉన్నారు. 23% ఉందో 24% ఉందో. పెద్ద ఎత్తున కన్వర్షన్స్